మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఇక్కడికి రావడానికి కారణమైన సిచ్యువేషన్ బట్టి మీ దైవ సేవకుని ఆయన కుటుంబాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా హల్లెలూయా. రాయబడిన మాట ఏంటంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరి ముందుకు నాని తిరుగుతున్నాడు కనుక సంఘమా మీరు మెలకువగలిగి జాగ్రత్తగా ఉండండి. ఆమేన్ హల్లెలూయా. అపవాదట గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నాని తిరుగుతున్నాడట. ఈరోజు సంఘాన్ని పరిశుద్ధపరచడానికి ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆ అపవాది ఎవరంటే మీకు విరోధి, మీకు నాకు విరోధి అయిన అపవాది గర్జన సింహం వల్ల ఎవరిని మింగుతున్నా తిరుగుతున్నాడట. కాబట్టి సంఘమైన మనల్ని ప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వాడు మిమ్మల్ని మింగే ప్రమాదం ఉందని ప్రభు ఈ రోజుని హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ అపవాది గర్జన సింహం వల్ల మింగటానికి ఎదుగు తిరుగుతున్నాడు. అసలు ఈ అపవాది ఎవరైనా ఒక ఆలోచన చేస్తే ఈ అపవాది ఎవరో కాదు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, దయ్యాలంటే తెల్ల బట్టలు వేసుకుంటే కాకపోతే కాళ్ళు వెనక్కి తిరుగుంటే ఏం చెప్పింది. నేను తెల్ల బట్టలు వేసుకునేవాడు కాదు, చొక్కా ఒకటి వేసుకునేవాడు, ప్యాంట్ ఎప్పుడు కాలమే వేస్తా. ఈ సురేష్ కొంచెం పరిశుద్ధంగా కనపడాలా, తెల్లపాట్లు వేయమన్నాడు నన్ను. తెల్లపాట్లు వేస్తే పరిశుద్ధం ఏమిటో దయచేసి అబద్ధం, పెద్ద మోసం ఇది. తెల్లపాట్లు వెనక లోపల మళ్ళీ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు కలర్ బట్టలు వేసుకున్నా మీరు పరిశుద్ధంగా కనపడుతున్నారు. దయ్యం అని మనం పిలుస్తున్నామే ఎవరో కాదు, ఇది దేవుని సభాపర్వతం మీద కూర్చొని దేవునితో కలిసి ఆరాధన చేసే దేవుని యొక్క ప్రధాన దూత, దేవుడు స్వయంగా చేసిన దేవదూత ఒక రోజున యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన మాట మీరు చూస్తే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 15 వాక్యాల్లో మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ దేవదూతట దేవుడు సింహాసనంలో కూర్చొని ఉంటే ఆ దేవదూత అనుకున్నాడట, నేను దేవుని సింహాసనంలో కూర్చుంటాను, దేవుని సింహాసనంలో కూర్చోవడం నాకు పెద్ద విషయమేం కాదు, నేను ఇలా ఎగిరి దేవుని సింహాసనంలో కూర్చోగలను, అవసరమైతే దేవుణ్ణి కిందకి నెట్టయినా సరే ఆయన సింహాసనం కంటే ఎత్తైన సింహాసనం వేసుకొని కూర్చుంటానని ఒక ఆలోచన చేశాడట. దేవుడు సృష్టించిన దేవదూత దేవుడు సింహాసనంలో కూర్చోవాలని ఆశపడ్డాడు. అంటే వాడిలో ఒక రకమైన గర్వం ప్రవేశించిందండి. దేవుడు వాడిని ఎలా తయారు చేశాడో తెలుసండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుండి 16 వాక్యాలు మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వజ్రాల చేత, రత్నాల చేత, వైడూర్యాల చేత అందంగా తయారు చేసేటట ఆ దేవదూతని. అంత అందమైన దేవదూతల్లో ఎవరు లేరటండి. దేవుడు అంత అందమైన దేవదూతను తయారు చేసి సభాపర్వతం మీద తనతో పాటు కూర్చోబెట్టుకొని, నన్ను ఆరాధించండి, నాతో కలిసి ఆనందించమని దేవుడు చెప్తే ఈ దేవదూత ఏం చేశాడో తెలుసండి, దేవుడి సింహాసనాన్నే కాజేయాలని ప్రయత్నం చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎప్పుడైతే ఆ దేవదూత గర్వించాడో, దేవుని యొక్క నివాస స్థలంలో ఉండటానికి పనికి రాకుండా పోయాడు, దేవుడు అతన్ని అగాధంలోకి తోసివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వేళ పడిపోయావు. అగాధంలోకి పడిపోయాడు దేవదూత ఏంటి, పడిపోవటం ఏంటి అని ఆలోచిస్తే గర్వము అతన్ని పడగొట్టింది. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకొని ఈ మందిరంలో కూర్చున్న మనలో ఏ ఒక్కరిలోనైనా గర్వము, నేను, నాది, నా చదువు, నా అందం, నా ఆస్తి, నా ఉద్యోగం అనే గర్వం
ఏ ఒక్కరిలో ఉన్నా మీరు పడిపోవటానికి చాలా దగ్గరగా ఉన్నారు, నాశనానికి చాలా దగ్గరగా ఉన్నారు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. నేనైనా మీరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మిన మనం ఏ విషయంలో గర్వించినా డెఫినెట్గా పడిపోయే అవకాశం ఉంది. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే మీరు వినయ మనస్కులైనప్పుడు ఆశీర్వదిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వినయం అంటే ఏంటో తెలుసండి? నాకు ఇచ్చిన పిల్లలైనా, నా భర్త అయినా, నా కుటుంబం అయినా, నా ఇల్లు అయినా, నా సేవ అయినా, సేవకుడికి ఇదంతా దేవుడిచ్చింది. నా శక్తి, నా జ్ఞానం, నా బలం కాదు. ఇది దేవుడిచ్చిందని ఏ సేవకుడు కానీ విశ్వాసి కానీ ఆలోచన చేయగలుగుతాడో ఆ వ్యక్తి వినయ మనస్కుడని బైబిల్ చెప్తుంది. ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు ఒక రోజున హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వదించబడే మొదటి మార్గం ఏంటో తెలుసండి? సాతాను పడిపోవడానికి కారణం గర్వం. ఈ రోజున మీ కుటుంబాలు దీవించబడటానికి ఒకే ఒక మార్గం వినయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువా, మేము దీనులుగా బతుకుతాము, నీకు ఇష్టమైన వారిగా బతుకుతాము, మాలో ఉన్న ప్రతి గర్వాన్ని తీసివేయండి ప్రభువా, మాకు సహాయం చేయమని అడిగితే తప్పనిసరిగా ఈరోజే మీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభం కాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. దీని పేరు ఆశీర్వాద కూడిక. ఆశీర్వాదం ప్రారంభించబడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకోరా అని పంపించిన కొడుకు త్రాగుడికి అలవాటై తల్లిదండ్రులు గుండెల మీద కొడుతున్నాడు. భర్తని బట్టి భార్య అవమానాలు పాలవుతుంది, భార్యని బట్టి భర్త అవమానం పాలవుతున్నాడు. ఒక చక్కటి యవ్వనస్తుడు కాలేజీకి తల ఉంచుకొని వెళ్తున్నాడు. ఏంట్రా కారణం అంటే, నేను తల ఎత్తి అందరితో మాట్లాడితే మా ఊళ్ళో వాళ్ళ కాలేజీకి వస్తారు, వీడా తాగుబోతుడు కొడుకు అంటారన్నా, అందుకనే తలదించుకొనే బతుకుతున్నాను. తండ్రి యొక్క త్రాగుడిని బట్టి కొడుకు అవమానం పాలవుతున్నాడు. ఎవరు చేస్తున్నారు? ఒక వ్యక్తి జీవితాన్ని ఎవరు పాడు చేస్తున్నారు అని చూస్తే గర్వించి పడిపోయిన సైతాను ఈరోజు మనుషుల కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు. అందుకనే రాత్రి భార్య భర్తలు ఇద్దరు పడుకుంటున్నారు, పొద్దున కల్లా భార్య ఉంటుంది, భర్త ఉండట్లా. ఒక్కోసారి భర్త ఉంటాడు, భార్య ఉండట్లా. ఏమైందిరా నీ భార్య? ఏమో కనబట్లా. భార్యని ముక్కలు ముక్కలు చేసి సూట్ కేసులు పెడుతున్నారు. ప్రియుడు కోసం భర్తను చంపిన భార్య, సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళి భర్తను అలాగే నదిలో తోసేసిన భార్య, ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు. ఏంటి మనిషిని యొక్క, మానవుని యొక్క ఈ విచిత్రమైన జంతు ప్రవృత్తి ఏంటని ఆలోచిస్తే ఇది మనిషి తప్పు కాదు. ఇది ఆ మనిషిని నడిపించడానికి సాతానుగాడు వాడు గర్జన సింహం వలె వాడి జీవితాన్ని పాడు చేయడానికి తిరుగుతూ ఉన్నాడు. ఎవరి సాతాన్ అంటే పడిపోయిన దేవదూత. మనిషిని ఎందుకు నాశనం చేస్తున్నాడు వీడు? మొట్టమొదట మన ముత్తాత ఆదాముని దేవుడు చేశాడు. మట్టిని తీసి బొమ్మని చేశాడు, ప్రాణం పోశాడు. దేవుడే తన ఊపిరిని మొదటి మానవుడిలో ఊదాడు. ఆదికాండం 1:26-27 ప్రకారం తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మానవుడిని సృజించాడు. సామెతల గ్రంథం 20:27 ప్రకారం నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. దేవుడు ప్రాణం పోశాడు, తన ఆత్మని దీపంగా దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ మొదటి మానవుడు తన భార్య ఏం చేశారు తెలుసండి? పడిపోయిన సాతానుగా దేవదూత వచ్చి మీరు ఆ పండు తింటే దేవుడితో సమానం అవుతారని చెప్పగలవనే. ఒరే, దేవుడు మనల్ని సృష్టించాడు కదా, మనం దేవునితో సమానం కావటం ఏంటనే ఆలోచన కూడా లేకుండా దేవునితో సమానులు కావాలని ఆశపడి
గర్వంతో ఆ పండు తిన్నారండి. మొట్టమొదటి మానవుడు దేవుని గుండెల మీద ఎగిరి తన్నాడు. దేవుడు మానవుడు ఎందుకు సృష్టించాడో తెలుసండి? తనతో మాట్లాడుతూ సంతోషంగా ఏదైనా తోటలో ఉండాలని సృష్టించాడు. తనని ఆరాధించేవాడిగా ఉండాలని సృష్టించాడు. తనను ప్రేమించేవాడిగా మనిషి ఉండాలని సృష్టించాడు. అలాంటి మనిషి సృష్టికర్త అయిన దేవుడి గుండెల మీద తన్నాడండి. కానీ దేవుడికి మన మీద ప్రేమ పోల. మనం ఆయన్ని తంతున్నా, మనం ఆయన్ని గాయాలు చేస్తున్నా, దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఎందుకయ్యా మా మీద నీకు ఈ పిచ్చి ప్రేమ? ఎందుకో తెలుసారా? నేను నిన్ను నా పోలిగ్గా నా స్వరూపంలో సృష్టించానురా. నన్ను నీలో చూసుకోవాలని ఆశపడ్డాను. మీ కలర్ ఏమైనా కానీ, మీరు ఎంత హైట్ ఉన్నారో ఎంత షార్ట్ ఉన్నారో దేవుడికి అనవసరం. మీలో యేసు తనను చూసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆమె హల్లెలూయా. నాలో దేవుడు ఆయన చూసుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేసామో తెలుసండి? ఆయన గుండెల మీద తన్నేశాం. మీరు తన్నలా, మన ముత్తాత తన్నాడు. వాడిది ఏ కులమో మన దరిద్రులు చెప్పుకున్నట్టుగా ఏ కులం కాదు, అన్ని కులాలకి ముత్తాత ఆదామే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని కులాలకి ముత్తాత ఆదామే. ఆయనలోంచి పుట్టినోళ్ళు ఈ జనం అంతా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవరకు నువ్వు అది, నేనిది, నేనది, నువ్వు ఇది, నీ రక్తం వేరు నా రక్తం వేరు అంటున్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఏ కులం వాడి రక్తం ఎవడికి ఎక్కిస్తున్నాడు ఎవడికి అర్థం కాదు. కానీ ఇక్కడ మాత్రం చాలా కులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మానవులుగా దేవుడు మన మొదటి మానవుని సృష్టిస్తే, అతడు దేవుడికి విరోధంగా పాపం చేసి అతని సంతానమైన మనందరి మీద కూడా పాపాన్ని తీసుకొచ్చాడండి. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు భూమి మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పీ 2:7-8 వాక్యాల ప్రకారం ప్రభువు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉండే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చావు ప్రభు అంటే, హెబ్రీ 2:14 రాయబడింది, నా ప్రజలు పాపంలో ఉన్నారు, నా ప్రజలు మరణ భయంలో ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి నా రక్తం చిందించడానికి వచ్చాను. గట్టిగా చెప్పండి కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెను హల్లెలూయా. పాపం చేసింది ఎవరండి? మనం. ఆయన గుండెల మీద తన్నింది ఎవరండి? మనం. మనలాంటి దరిద్రుల కొరకు మరలా దేవుడు రక్తం చిందించడానికి భూమి మీదకి వచ్చాడండి. ఆమెను హల్లెలూయా. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! మన కొరకు రక్తం చిందడానికి భూమి మీదకి వచ్చి 2 కొరింథీ 5:21 రాయబడింది, పాపమెరుగని యేసుక్రీస్తు మనం నీతిమంతులుగా చేయడం కోసం పాపమయ్యాడు అని రాసింది. పాప ముద్దగా మారాడండి యేసు, మీ కొరకు నా కొరకు. అర్థమవుతుందా? మీ కొరకు నా కొరకు మన నీతిమంతులుగా చేయాలని. నీతిమంతులు కాకపోతే ఏంటి నష్టం? యమకింకర్లు వేయిస్తారండి అక్కడ, బాండిలలో నూనె వేసి మంచి మసాలా పెడతారు మనకి. యమకింకర్లు నిత్య నరకంలో అగ్ని ఆరని పురుగు చావన స్థలంలో మండుతాం ఒక రోజున, ఈ లోకాన్ని విడిచి వెళ్ళాక. తాను సృష్టించిన నరుడు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక నజరేయుడైన యేసు భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. ఈ మందిరంలో ఉన్న ఏ ఒక్కడు నరకానికి పోకూడదని, ఈ ఊర్లో ఉన్న ఏ ఒక్కడు నరకానికి పోకూడదని, యమలోకానికి పోకూడదని, ఒకే ఒక్కడు నిజ రక్షకుడు, ఒకే ఒక దేవుడు, దేవుడు అనబట్టుకు యోగ్యుడు, పూజార్హుడు, దండం పెట్టించుకోవడానికి అర్హుడైన యేసు మానవాళి కొరకు రక్తం చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడు, పూజార్హుడు, ఏ పాపము లేని పావన మూర్తి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. మత్స ముడత డాగు లేనివాడు, కామ క్రోధ మోహ మత మత్సరాలు లేనివాడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపంలో చేరని ప్రధాన యాజకుడు, మీరు ఆరాధిస్తున్న యేసు మీ కొరకు రక్తం చిందించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా.
అలాంటి యేసును ఆరాధించడానికి మీరు వచ్చారు. అలాంటి యేసు రక్తంతో కడగబడి మీరు ఇక్కడ అడుగు పెట్టారు. మిమ్మల్ని నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడు తెలుసా? మనం పక్కలో బల్లెపోటు పొడుస్తున్నా ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడి మందిరానికి వచ్చావో, ఎన్ని బూతులు మాట్లాడి మందిరానికి వచ్చావో, మీ ఆయన ఎన్ని తిట్టి మందిరానికి వచ్చావో, నీ భార్యని కొట్టి మందిరానికి వచ్చినట్టు ఉంటారు. ఇందులో భార్యలను కొట్టి మందిరానికి వచ్చి పరేశోద్ద అని పాడేవాడు కూడా ఉన్నాడు, నాకు తెలుసు. దాన్ని తుక్కు రేగ కొట్టి వచ్చి ఉంటాడు. ఈడ కొచ్చగలంచు ఓ తిరుమయుడా, మళ్ళీ పాస్టర్ గారు పాట అయిపోతే ఈ సంఘం చీల్చేస్తా అంటాడు. వాడు భయపడిపోయి పాస్టర్ పాట ఎత్తాడు. ఏం చేస్తాడు? ఒక పక్క పెళ్ళాన్ని కొడతాడు, ఒక పక్క జ్యోతిర్మయుడు అంటాడు. ఈ దరిద్రులందరినీ యేసు ఈ రోజు కూడా ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. వీళ్ళని ఈ రోజు కూడా యేసు ప్రేమిస్తున్నాడు అండి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా యేసు ప్రేమిస్తున్నాడు. నా పాపాన్ని బట్టి నా భార్య ఆత్మహత్య, సనాతనమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగాను. దేవుడు లేడనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఇదే ఖమ్మం జిల్లాలో ఎర్రజెండా పట్టుకొని ప్రకటించాను. మీ ప్రాంతాలన్నీ నాకు కొత్త ఏం కాదు, నేను బాగా తిరిగినోడినే. విగ్రహారాధన చేశాను, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని బోధించాను, భయంకరమైన పాప ఊబిలో పడిపోయాను. విగ్రహారాధన నాకు సంతోషం ఇవ్వలా, కమ్యూనిజం నాకు సంతోషం ఇవ్వలా. నా భార్యాభర్తల మధ్య వండుకున్న అన్నం తినకుండా కుక్కలకు వేసిన రోజులు ఉన్నాయి. ఇద్దరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్. నా పిల్లలు నన్ను చూసి భయపడే రోజులు. రకరకాల చెడు అలవాట్ల చేత జీవిస్తున్న నా బ్రతుకులో నేను పుట్టిన కులం కానీ, నేను చేసిన విగ్రహారాధన కానీ నా బ్రతుకును మార్చలేకపోయాయి. నేను పట్టుకున్న ఎర్రజెండా కానీ, నేను బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ నా జీవితాన్ని మార్చలేకపోయాయి. ఇది ప్రియమైన దేవుని బిడ్డలు, అలాంటి జీవితాన్ని జీవిస్తున్న నా జీవితంలో పాపం నా జీవితాన్ని కాల్చివేసింది. శాపం నా కుటుంబాన్ని పట్టి భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేసింది. నా పిల్లలు నన్ను చూసి అంత దూరం పారిపోయే పరిస్థితి. ఒకరోజు నేను ఎందుకు ఈ బతుకు అనుకున్నాను, ఈ జీవితాన్ని ముగిస్తే బాగుండని ఆశపడ్డాను. నా భార్య నా పాపాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. అపవాది నన్ను చావంటుంది, నేను చావడానికి సిద్ధపడ్డాను. నా పితరుడైన ఆదాము చేసిన పాపం నా మీదకి వచ్చింది. ఆ పాపం నాకు సంతోషంగా ఉంది. పాపం చేయటమే సంతోషంగా భావించేవాడిని నేను. నా భార్య పరిశుద్ధంగా బతకటం ఆమెకి ఇష్టం. ఆమెకి నాకు పొత్తు కుదరట్లా. ఆమె చనిపోవాలనుకుంది, నేను ఆపాను. నేను చనిపోవాలనుకున్నాను, ఆపేవాడు ఎవడు లేడు. మీకు ఒక మాట చెప్పమంటారా? నేను కులదేవుడని ఎవరిని దూషించానో, ఎవరిని దేవుడు కాదని వాదించానో, ఏ దేవుణ్ణి ద్వేషించానో, ఏ దేవుణ్ణి దూషించానో, ఏ దేవుణ్ణి అవమానించానో, ఏ దేవుడి గ్రంథాన్ని పలుమార్లు చించి కాల్చి వేశానో, ఆ యేసు పంచగాయాలు పొందిన యేసు పాపపు గోతిలో ఉన్న నా దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. పాపపు గోతిలో ఉన్న నా దగ్గరికి నా ప్రభు వచ్చాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నిన్ను కడగగలిగిన వాడిని, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడిని నేనే అంటాడు. నువ్వెవరు అన్నాను? నేను యేసుని అంటాడు. నువ్వు మా కులదేవుడు కాదు కదా అన్నాను. నేను కులదేవుణ్ణి కాదు, మతదేవుణ్ణి కాదు, సకల జాతులకి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నా పుట్టుక సర్వలోకానికి సంతోషకరమైన శుభవర్తమానం. ప్రయాసపడి భారం మోసే ప్రతి ఒక్కరి భారాన్ని తొలగించడానికి నేను వచ్చాను. మరి మా బంధువులు నువ్వు కులదేవుడని చెప్పారు కదా, వాళ్ళు తెలియక చెప్పారు. నేను కులదేవుణ్ణి కాదు, మతదేవుణ్ణి కాదు, జీవితాలు మార్చగలిగిన దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. స్వర్గానికి లేదా పరలోకానికి చేర్చగలిగిన దేవుణ్ణి నేనే. నేను ఎలా నమ్మాలి? ఇదిగో నీ కొరకు రక్తం చిందించాను, నా పంచగాయాలు చూడు. నువ్వు పూజించిన వారు ఎవరైనా నీకు సహాయానికి వచ్చారా? నువ్వు బోధించిన కమ్యూనిజం నీకు సహాయానికి వచ్చిందా? నువ్వు పాపపు ఊబిలో పడి నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని కేక వేస్తే, నీ కొరకు రక్తం చిందించిన ఒకే ఒక దేవుణ్ణి నీ కొరకు నేను దిగొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నేను పాపినని ఒప్పుకొని నీ కుడి చెయ్యి నాకు ఇస్తే
నిన్ను పైకి లాగుతాను, నా రక్తంతో కడుగుతాను, పరిమళ వాసనగా మారుస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కులం మారుతుందా అన్నాను, మారదన్నాడు. మతం మారుతుందా, మారదన్నాడు. మా అమ్మ నాన్న మారిపోతారా, మారరన్నాడు. నా బంధువులు మారుతారా, మారరు. నా పొలం ఎక్కడికైనా వెళ్తుందా, ఏం వెళ్ళదు. నీవు నన్ను నమ్ముకుంటే నీ హృదయాన్ని మారుస్తాను, నువ్వు వెళ్ళే స్థలాన్ని మారుస్తాను. గట్టిగా చెప్పండి, కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న నా జీవితంలో నా కులం మారలా, మతం మారలా, జాతి మారలా, నా బంధువులు ఎవరు మారలా. అందరూ ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నారు, ఈ ఖమ్మం కృష్ణా జిల్లాలో ఉన్నారు. అందరికి నేను పోతాను, వాళ్ళు నా ఇంటికి వస్తాను. ఏం మార్చాడు యేసు ప్రభు? నా ఇంటి పేరు మారలా, నా ఇంటి పేరు ఆజురాజు అలాగే ఉంది. నా ఇంటి పేరు మారలా, నా ఆధార్ కార్డు మారలా, నా పాన్ కార్డు మారలా. ఏం మారింది? పాపంతో నిండి ఉన్న నా హృదయం నా ప్రభు పరిశుద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. పాపంతో నిండిన నా జీవితాన్ని పరిశుద్ధ జీవితంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకప్పుడు చనిపోతే యమలోకానికి, నరకానికి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏ రోజు చనిపోయినా నా ప్రభు దగ్గరికి చేరతాను. ఆమేన్, హల్లెలూయా. పాపంలో ఉండగా నా కుటుంబంలో సమాధానం లేదు. నా భార్య నన్ను చూసి భయపడేది, నా పిల్లలు నన్ను చూసి భయపడేవాళ్ళు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని హత్తుకున్నానో నా భార్య అంటుంది, ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటుంది. నా కన్న తల్లిదండ్రులు అంటాడు, ఇలాంటి బిడ్డ మాకు పుట్టడం మా అదృష్టం అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. నా తల్లి గారికి స్వయంగా విశాఖపట్నం సముద్రంలో నేనే బాప్తిసం ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా ఆమె 87 సంవత్సరాలు సజీవంగా రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మంచి దేవుడు అండి. యేసు ప్రభు కులదేవుడు కాదు, యేసు ప్రభు మత దేవుడు కాదు. ఎవరైతే భారం ఉందనుకుంటారో, ఎవరైతే పాపంతో ఉన్నారో, ఎవరైతే శాపంలో ఉన్నారో, ఎవరైతే ఏ భారంతో ఉన్నారో వారిని విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎవరు నాకు సహాయం చేయలేదండి. నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన యేసు నన్ను ప్రేమించి నా జీవితాన్ని మార్చాడు. అందుకే నా లెక్చరర్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి అనేక ప్రాంతాల్లో నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ముఖ్యంగా అన్ని జనులకు ప్రకటించాలని ఒకే ఒక ఆశతో ఈ పరుగు పందెంలో పరిగెత్తున్నాను. భాగంగా మీ మధ్యకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితాన్ని మార్చిన యేసు మీ జీవితాలను పరిపూర్ణంగా మార్చగలడు. గర్జించడం వల్ల ఎవరిని మింగుతున్నాను తిరుగుతున్నాడండి. వాడికి సమయం కొంచెమే ఉంది. ఫైనల్గా అపవాది ఎక్కడికి పోతాడో తెలుసా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యం నుండి మీరు తర్వాత చూసుకుంటే నిత్యాగ్ని గుండంలోకి వెళ్తాడు వాడు ఒక రోజున. ఈ సాతాను ఉన్నాడే, వాడు నిత్యాగ్ని గుండానికి వెళ్ళబోతున్నాడు. అదే నరకం. ఈ లోపులో ఎంతమందిని నరకానికి తీసుకొని వెళ్దామా అని వాడు తిరుగుతున్నాడు. ఈ సంఘంలో ఉన్న గనక మీరు గనక దొరికారంటే గ్యారంటీగా నరకానికి తీసుకెళ్తాడు. మీకు దొరకకుండా ఉండే మార్గాలు 3 చెప్తా. సాతాను గాడికి దొరకకుండా ఉండే మార్గాలు 3 చెప్తా. ఆ 3 మీరు పాటించండి. మీ జన్మలో సైతాను గాడికి దొరకడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సాతాను గాడు మీ దగ్గరికి రాకుండా, మీ కుటుంబాలు పాడు చేయకుండా ఉండాలంటే అపవాదిని మీరు ఎదిరించాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాలు అంటాడు, అపవాదిని ఎదిరించండి అంటాడు. అపవాదిని ఎదిరించాలంటే అపవాదికి సంబంధించింది ఏది మన దగ్గర ఉండకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో శరీర కార్యాలు ఉన్నాయి. అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, కామం, ఇవన్నీ శరీర కార్యాలే. వీటిలో ఏది మీ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా సాతాను గాడు మీ ఇంట్లోకి వచ్చేస్తాడు. శరీర కార్యాలను ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభు, ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని ప్రభువుని అడిగితే తప్పనిసరిగా మీ పాపాన్ని జయించే సహాయం ప్రభు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీలో ఏ పాపం ఉన్నా, అది అసూయైనా, ద్వేషమైనా, పగైనా, మీ నాన్ననే క్షమించలేవు. నువ్వు 1 ఎకరం తక్కువ ఇచ్చాడని మీ తమ్ముడి కంటే జన్మలు క్షమించవు. నువ్వు పరలోకానికి ఎట్టబోతావు? పొరపాటును పోవమ్మా అన్న, పొరపాటును పోయే అవకాశం ఎంత అబద్ధం.
ఏ పాస్టర్ చెప్పి మీ దగ్గర కానుక దండుకున్నా అది అబద్ధం. మీరు శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి అక్కడ. అవి ఏవి మీలో ఉన్నా నాలో ఉన్నా పరలోకానికి చేరం. పరలోకానికి చేరడం సంగతి పక్కన ఉండండి. సైతాన్ గాడు మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? నాకు కావాల్సిన వస్తువు ఇక్కడ ఉంది అంటాడు వాడు. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది కాబట్టి నేను వచ్చానంటాడు. అపవాది రాకుండా చేయాలంటే గలతీ 5:24 రాసింది, శరీర కార్యాలను మనం సిలువ వేయాలి. ఆమెన్ హల్లెలూయా. శరీర కార్యాలను సిలువ వేయాలి. ఆమెన్ హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 27వ వాక్యంలో ఉంది, అపవాదికి మీరు చోటు ఇయ్యకండి. అపవాదికి సంబంధించింది ఏంది మీ దగ్గర ఉండకండి. మరి ఎలా బతకాలండి? మేము బతకొచ్చు. మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని ధ్యానించండి. అపవాది మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే మీరు అవకాశం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదవండి. చదవటం రాకపోతే వినండి. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాయి, మీ పాస్టర్ గారి మెసేజ్లు ఉన్నాయి. మీరు వినాలనుకుంటే నా మెసేజ్లు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. తర్వాత మీకు ఇస్తారు. ఆ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వినండి, ఫ్రీ. మీరు నాకు హైదరాబాద్లో ఉంటాను, మీరు నా దగ్గరకు వచ్చి ఏం డబ్బులు అవసరం లేదు. నేను మీ ఇంటికి వచ్చే పనే లేదు, టీ తాగే పనే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఫ్రీగా వాక్యం వినండి, బతకండి. ఆమెన్ హల్లెలూయా. మీకు సమయం ఉన్నప్పుడల్లా వాక్యం వినండి. కీర్తన 1వ కీర్తన చెప్తుంది, దీవారాత్రులు ధర్మశాస్త్రం అలా చూపండి. ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంది, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతాడో ఆయన మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. మీరు దేవుని వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించండి. మోహపు చూపులు చూడొద్దని బైబిల్ చెప్తుంది. నరహత్య చేయొద్దని బైబిల్ చెప్తుంది. పొరుగువాడిని ద్రోహి అనొద్దని బైబిల్ చెప్తుంది. పొరుగువాడిని హింసించొద్దని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులకు అంత అన్నం పెట్టమని బైబిల్ చెప్తుంది. అత్తమామలకు అంత అన్నం పెట్టమని బైబిల్ చెప్తుంది. నీ పొరుగువాడిని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. పొరుగువాడి సొత్తుని దొంగిలించొద్దని బైబిల్ చెప్తుంది. పొరుగువాడి భార్య వైపు చూడొద్దని బైబిల్ చెప్తుంది. నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని బైబిల్ చెప్తుంది. దేవుడు నీకు ఇచ్చిన పని శ్రద్ధగా చేయమని బైబిల్ చెప్తుంది. ఇర్మియా 48:10, యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, చక్కగా పెంచు. దేవుడు నీకు భర్తనిచ్చాడు, చక్కగా చూసుకో. దేవుడు నీకు భార్యనిచ్చాడు, హింసించకుండా ప్రేమగా చూసుకో. దేవుడు నీకు సంఘం ఇచ్చాడు, సంఘాన్ని గౌరవించు, ఘనపరచు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని ఘనపరుచుకుందాం. దేవుడు నీకు సేవకుడిని ఇచ్చాడు, ఘనపరచు, గౌరవించు. ఆరాధించొద్దు. మీ సేవకుడిని మీరు ఆరాధించొద్దు, గౌరవించండి. ఆరాధించబడాల్సిన దేవుడు ఒక్కడే. ఆమేన్ హల్లెలూయా. పొరపాటున సేవకుడిని ఆరాధిస్తే సేవకుడికి ప్రమాదం. ఈరోజు నాకు తెలియక చాలా మంది సేవకులు ఆరాధించబడుతున్నారు. భయంకరమైన ప్రమాదం వాళ్ళకి దగ్గరలో ఉంది. మీరు ఏ మనిషిని ఆరాధించొద్దు, దేవుణ్ణి మాత్రం ఆరాధించండి. ఆమేన్ హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం బతకండి. మా పాస్టర్లు కూడా వాడు 4 శ్లోకాలు చదువుతాడంట, వాడిని తీసుకొచ్చి ఆ శ్లోకాలు 4 మా సంఘానికి ఇప్పిద్దాం అనుకుంటున్నారు మా పాస్టర్లు. అసలు మీరు ఎప్పుడైనా శ్లోకాలు విన్నారా? నేను పుట్టిన కాడి నుంచి విన్నా. నాకు శ్లోకాలు రావా? నేను చెప్పలేనా? చెప్పగలను. కానీ మీకెందుకండి కొత్తగా ఆ విద్య నేర్పించడం? తెలివి తక్కువ పాస్టర్లు చాలా మంది. వాడు అంట తిరుపతిలో పూజారంట, రక్షించబడ్డాడంట. వాడిని తెచ్చి వాక్యం వినిపిస్తే సంఘం అంతా మారిపోద్ది, ఊరంతా. ఎందుకు మారుతుందండి? ఊరోళ్ళు తంతారు, మారదు. ఎందుకు మారుతుంది? యేసు ప్రేమను ప్రకటిస్తే మారుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. యేసు ప్రేమను ప్రకటిస్తే మారుతుంది. ఇలాంటి దుర్మార్గుని ప్రభువు మార్చాడు. నా యేసు మార్చగలడు. ఆయన మార్చగల దేవుడు. కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకు దేవుడు. నువ్వు దండం పెడితే నీకు దేవుడు అవుతాడు. ఆమేన్ హల్లెలూయా. అంతేగాని వాళ్ళ విగ్రహాలను తిట్టి, వాళ్ళ దేవుళ్ళని తిట్టి, ఈ దరిద్రం అంతా మనకు అవసరం లేదండి. మనకు అనవసరం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక్కటే. యేసు ప్రభు ఏ గ్రంథంలో లేడు, ఈ గ్రంథంలోనే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోనే ప్రభు ఉంటాడు, కానీ పెంట కుప్పలో ప్రభు ఉండడు. ఎవడన్నా వచ్చి ఆ గ్రంథంలో ప్రభు ఉన్నాడు,
ఈ గ్రంథంలో ప్రభు ఉన్నాడని చెప్తే వాడు దొంగ. మీరు గుర్తుపట్టండి. ఏ గ్రంథంలో ప్రభు లేడు, ఈ గ్రంథంలోనే ప్రభు ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుందాం. ఆ చెత్త గ్రంథాలు మనకు అనవసరం. ఆ చెత్త గ్రంథాల జోలికి వెళ్ళొద్దు. పరిశుద్ధ గ్రంథం, సత్యవేదం ఒక్క మాట కూడా నెరవేరకుండా పోదు. అలాంటి వాక్యానికి మీరు లోబడండి, పరిశుద్ధంగా బతకండి. వాక్యానికి లోబడితే సైతాను పొరపాటును కూడా మీ దగ్గరికి రాదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడైతే వాక్యానికి లోబడ్డానో, తమ్ముడు ఎప్పుడైతే వాక్యానికి లోబడ్డాడో, కుటుంబాలు చిన్న భిన్నపోయిపోయే కుటుంబం వాక్యానికి ఎప్పుడైతే తమ్ముడు లోబడ్డాడో, ఈ రోజున సైతాను వాడి గడప తొక్కటానికి గడగడలాడిపోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. వాడు పట్టిందల్లా బంగారం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సైతానికి వాడి దగ్గర చోటు లేదు. మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. సైతానుకి చోటు లేకుండా దేవుని వాక్యానికి గనక సంగమా మీరు లోబడితే దేవుని కన్నులు మీ మీద ఉంటాయి. ఎమ్మెల్యే గారి కన్నులు అవసరం లేదండి మన మీద, ఎంపీ గారి కన్నులు అవసరంలా, సృష్టికర్త అయిన దేవుడి కళ్ళు మీ మీద ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. వాక్య ప్రకారం బతకండి. ఏమంటుందండి వాక్యం? చెప్పండి, నా మాట వినండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోమంటాం తప్ప, భార్య భర్తలు సమాధానంగా బతకమంటాం తప్ప, భార్యను కొట్టొద్దురా అంటాం తప్ప, తల్లికి అన్నం పెట్టరా అంటాం తప్ప, నాన్న ముసలోడికి అంత అన్నం పెట్టరా అన్నది తప్ప, మీ అన్నని గౌరవించాలన్నది తప్ప, తల్లిదండ్రులను సన్మానించమన్నది తప్ప, మందు తాగొద్దురా అన్నది తప్ప, వ్యభిచారం చేయొద్దురా పుచ్చిపోతాం అన్నది తప్ప కాదు కదా. తాపి పని నేర్చుకొని వస్తానని హైదరాబాద్ వచ్చాడు ఒకడు. వాడు తాపి పనితో పాటు ఇంకో పని కూడా నేర్చుకున్నాడు. ఏమైంది? ఓ రోజు నన్ను ప్రార్థన చేయడానికి తీసుకుపోయారు. అయ్యా పల్లనాడికి ప్రార్థన చేద్దు రమ్మన్నారు. పొయ్యా ఇంత గడ్డం తేనె తుట్టి పెట్టినట్టుగా ఉంది వాడు మొహం అంతా. ఈ తాతకి ఎంత వయసు అన్నా, నీ కళ్ళునే లేదా అన్నాడు నన్ను పిలిచినోడు. వాడు నాకు 4 కళ్ళున్నాయి రా అన్నా నేను. మరి తాత అంటావేంటి అన్నాడు. తర్వాత ఇటు చూసా, వాడు కుర్రోడే. మరి ఏంది ఇష్టపడ్డాడు? వాడు ఎముకలే ఉన్నాయి. తాపి పనికి పోయి ఇంకో పని నేర్చుకొని వచ్చాడు రా, వీడికి తగలకూడదు జబ్బు తగిలింది అన్నారు. ఇది నేను ప్రార్థన చేస్తే వాడు బతుకుతాడా? నేను ప్రార్థన చేస్తే బతుకుతాడంటే వాడు అప్పుడే కూలిపోయి ఉన్నాడు. నేను ప్రార్థన చేసి వచ్చాను, దేవుడు మహాకృప బట్టి ఆ రాత్రి చచ్చిపోయాడు. ఏం చేయగలం చెప్పండి? వాడు నిన్ను పంపించిన దేనికి? తాపి పని నేర్చుకోవాలని పంపించారు. యవనస్తురాలు నేను భార్య పాపం ఇక్కడ బిడ్డలను పెట్టుకొని ఉండి పంపిస్తే వాడు తాపి పని నేర్చుకోకుండా భార్యను వదిలేసిపోయి ఇంకో పని నేర్చుకొని వస్తే ఏం తగులుతుంది? ఆ యవనస్తురాలను చూసి నాకు చాలా బాధేసిందండి. పాపం భయంకరమైందండి. పాపం శాపం అండి. ఏ కులవాడికైనా శాపమేనండి ఇది. నా మాటేనండి. మీరు సాక్షులుగా బతికితేనండి ఈ ఊళ్ళో వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తారండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. మీరే యేసు ప్రభు నమ్ముకున్నాం అంట కదా మరి అక్క అంటే ఏదో లేండి అంటే ఊడో వాడు ఏం బతుకుతాడు చెప్పండి? మా ఆయన దుర్మార్గుడు అండి, చర్చికి పోకపోతే కొడతాడని పోయానండి. ఏ దేవుడైతే ఏముందిలేండి అయ్యగారండి అన్నాం అనుకో, అనుకున్నామా కోటీశ్వరుడైన కోమట్ల కుటుంబానికి రక్షణలోకి నడిపించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయండి మీ ద్వారా. మీరు నోరు తెరవాలి. మీరు దేనికి తెరవరు నోరు? ఆ పంచాయతీ బోర్డు కాడ మంచినీళ్ళు పట్టుకునేటప్పుడు మాత్రం నోరు తెరుస్తారు, బిందెలతో కొట్టుకోవడానికి. మీరు నోరు తెరిచి ప్రభువుకు సాక్షులుగా బతికితేనండి ఆడవాళ్ళు అద్భుతాలు చేయగలరండి. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘం మగవాళ్ళు దేనికి పనికిరారు, మీరు పనికొస్తారు. గట్టిగా చెప్పండి, కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. మీ ఆయన ముందు మందిరానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ కొడుకు మందిరానికి రావాలి, నీ కూతురు మందిరానికి రావాలి. ఎప్పుడు? నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తుంటే, వింటుంటే, నువ్వు వాక్యానికి లోబడితే సైతాన్ గాడు నీ దగ్గరికి రాడండి. నువ్వు ప్రార్థన చేస్తుంటే మీ ఆయనకి ముందు కంపనం కలుగుతుంది. ఆ తర్వాత సర్వశక్తులైన దేవుడిని తెలుసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. సహించండి, భరించండి, సాక్షులుగా బతకండి. ఆమేన్, హల్లెలూయా. మూడవదండి ప్రార్థన. ప్రార్థన అండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 36, 37 వాక్యాలు చూస్తే ఆ రాత్రట యేసు ప్రభు 20,000 మందికి ప్రార్థనలు చేశాడంటండి. 20,000 మందికి ప్రార్థనలు చేశాడంట సుమారుగా. రోగాలను స్వస్థపరిచాడు, దయ్యాలు ఎలగొట్టాడు, అందరికి ప్రార్థనలు చేశాడు. మరి ఎప్పుడు పడుకున్నాడు? 1 గంట అయినట్టు పడుకునేటప్పుడు. అంతే కదండి, మేము కూడా 2ంటికి పడుకున్నాం. మేము కాదులేండి, ఆయన లాంటి వాళ్ళం కాదు. మళ్ళీ ఆయన ఎప్పుడు లేచాడు? తెల్లారుజామున ఎప్పుడు లేచాడో
ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. యేసు ప్రభువే భూమి మీద ఉండి ప్రార్థన చేశాడండి. అందుకే యేసు ప్రభు దగ్గరికి సాతాను వస్తే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? వాక్యంతో గద్దించాడు. సాతాను గాడు యేసుని విడిచి పారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మీరు ప్రార్థన చేసేవాళ్ళు అయితే సిన్సియర్గా ఈ రోజు నుంచి ప్రార్థన ప్రారంభించండి. ఒక సమయం పెట్టుకోండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. స్తోత్రం, హల్లెలూయా, పరిశుద్ధుడా స్తోత్రం, నాయన నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. ఆయన్ని స్తుతించండి. మీ అవసరాలంటే ప్రభువుకు చెప్పండి. ఆపద్దు. మీరు బ్రతికున్నంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండండి. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మీ కోరిక తీరే వరకు ప్రార్థన చేయండి. ఒక ఆడ మనిషి అండి, ఎస్తేరు, ఒక ఆడ మనిషి. లక్షల మంది యూదుల్ని సంహరించాలని హామాను కంకణం కట్టుకుంటే 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసింది. లక్షల మంది యూదుల్ని కాపాడుకుంది. ఆమేన్, హల్లెలూయా. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నీ భార్యను రక్షణలోకి నడిపించుకోలేవా? నీ భర్తను రక్షణలోకి నడిపించుకోలేవా? నీ పిల్లలు అడ్డదిడ్డాలుగా రోడ్ల మీద తిరుగుతుంటే నీకు బాధ లేదా? ఎస్తేరు లక్షల మంది యూదుల కొరకు ప్రార్థన చేసింది. యూదులు ఆమె బంధువులేం కాదు, అందరూ బంధువులు కాదు కదా, తమ జాతి ప్రజలు. ఇంచుమించు 60 లక్షల మంది యూదుల కొరకు ప్రార్థన చేసింది. నీ కొడుకు కొరకు నువ్వు ప్రార్థన చేయలేక గురకలు పెట్టి నిద్రపోతున్నావు అంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఏదో బియ్యం తెచ్చావు, ఇచ్చావు, 10 రూపాయలు ఏమో కానుకేసి ఉంటావు, అయిపోయింది ఇంతటితో. ఇక పరిశుద్ధ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి తాగుబోతైన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా? తిరుగుబోతైన కొడుకు కొరకు ప్రార్థన చేస్తున్నావా? మాట వినని కూతురు కొరకు ప్రార్థన చేస్తున్నావా? మాట వినని నీ తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? వీళ్ళ కొరకే ప్రార్థన చేయనోడివి సంఘం కొరకు ఏం ప్రార్థన చేస్తావు? సంఘం కొరకు ఏం ప్రార్థన చేస్తావు? ఎస్తేరు ఎవరు? ఒక ఆడ మనిషి. 60 లక్షల మంది నాశనం కాకుండా ప్రార్థన చేసింది. దేవుడు ప్రార్థన ఆలకించి హామాను ఉరిదీయించాడు, యూదుల్ని రక్షించాడు. గట్టిగా చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. నినవే పట్టణస్థులండి, లక్షల మంది నినవే పట్టణస్థులు మోకరించి ప్రార్థించడం ప్రారంభించారండి. నినవే పట్టణాన్ని నా దేవుడు కాపాడాడు. ఆమెన్, హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉంటే, మీ పాస్టర్ గారు ఇబ్బందుల్లో ఉంటే సంఘం ఆసక్తితో ప్రార్థన చేసిందండి. పేతురు గారు పోతే బయట దరిద్రమైంది, పేతురు పోతే ఇంకో గీతురు వస్తాడు అనుకోలా. పేతురే కావాలి, పేతురే కావాలి, పేతురే కావాలి. ఆసక్తితో చేసిన ప్రార్థన. ఆమెన్, హల్లెలూయా. చెరసాల నుంచి పేతురుని విడిపించి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి పేతురుని తీసుకొచ్చింది. చెప్పండి కొద్ది ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. అక్క, అన్న, మీ ప్రార్థన శక్తి కలిగింది. బైబిల్ చెప్తుంది, ఇర్మియా 33:2, నాకు మొరపెట్టండి మీకు ఉత్తరం ఇస్తా. 2-3 వాక్యాల్లో. యోహాను 14:13, నా నామమును ఏమడిగినా చేస్తా. 1 తెస్సలోనికై 5:17, ఎడతెగక ప్రార్థన చేయండి. లూకా 18:1, విసుగక ప్రార్థన చేయండి. ఇంకేం కావాలండి? నాకు మొరపెడితే ఉత్తరం ఇస్తానని ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త, అడగండి నీకు ఇస్తా. అడగండి ఇస్తానంటే పరిశుద్ధమైన మనసుతో పాపాన్ని విడిచిపెట్టి ప్రభుని అడగకూడదా? ప్రభుని అడగకూడదా? నా అప్పుల బాధ తీర్చమని ప్రభుని అడగొద్దా? నా పిల్లల్ని మార్చమని ప్రభుని అడగొద్దా? నా సంఘంలో ఇంకా జనం పెరగాలని ప్రభుని అడగొద్దా? ఇంతే ఉండాలా సంఘం? నా ఊరు మారాలని ప్రభుని అడగొద్దా? 6 కుటుంబాలు పాడు చేసిన స్త్రీ అండి. యేసుని నమ్ముకుంది, ఊళ్ళోకి వెళ్ళింది, నన్ను మార్చిన యేసుని శూద్రుడు గారు అంటే ఊరంతా రక్షణ పొందింది. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఏది ఆ ప్రార్థన? ఏది ఆ శక్తి? ఏది? అందుకే మన కుటుంబాలని సాతానుగాడు విలయ తాండవం ఆడుతున్నాడు. మన పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి మనం ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేయబడుతుంది. మనం ఎంత ఎదగాలనుకున్నా కిందికే దిగిపోతున్నాం. కారణం ప్రార్థన లేదు. సాతానుగాడికి చోటిస్తున్నాం. బైబిల్ చదవడం లేదు, బైబిల్ మాటకు లోబట్టం లేదు, ప్రార్థన లేదు. అపవాది జీవితాలను పాడు చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం చేసుకున్నాం.
ప్రభువా, నా జీవితంలో అపవాదికి చోటు ఇవ్వను ప్రభువా. అపవాది కార్యాలు నాలో లేకుండా చేసుకుంటాను ప్రభువా. నాకు సహాయం చేయండి. మరొకసారి నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. ఒక్కసారి పశ్చాత్తాపడగలిగితే పాపము లేని హృదయంతో మీరు చేసే ప్రార్థన నా ప్రభు ఆలకించబోతున్నాడు. అపవాది మీ కుటుంబాలకు దరిదాపులు చేరకుండా వాడు పారిపోబోతున్నాడు. గట్టిగా చెప్పండి, ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం.